ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. ఈ లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డమ్మమును తండ్రి వలన పుట్టినవి కావు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, శరీరము నిత్యము ఏదో ఒకటి కోరుకుంటూనే ఉంటుంది. సుఖం అనేది శరీరానికి సంబంధించేది. శరీరాశ మన శరీరానికి అవసరమైన వాటిని కోరుకుంటుంది. అయితే శరీరంలోని ఒక భాగమైన కన్నుకు ప్రత్యేకమైన ఆశలు ఉంటాయి. శరీరాశ మన పరిధిలోకి లోబడి ఉంటుంది. నేత్రాశ అనేది మన పరిధికి మించి మనకు అవసరమైన దాని వాటిని కోరుకుంటుంది. జీవపటమం అనేది నేత్రాశ వలన కలుగుతుంది. అందమైనది కావాలనుకోవడం నేత్రాశ, ఖరీదమైనవి కావాలనుకోవడం జీవపటమం. ఈ నేత్రాశ వలన మనుషులు ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. మనం గొప్పగా బ్రతకాలనే ఆశ మన కన్నుల వలన మనకు కలుగుతుంది. ఒకవేళ మనం గుడ్డివారమైతే కళ్ళుంటే బాగుండు అని ఆశపడడమే తప్ప మనకి ఎలాంటి ఆశలు ఉండవు. గుడ్డితనం చాలా భయంకరమైనది. చీకట్లో జీవించడం చాలా నరకంగా ఉంటుంది. శరీరంలో ఏ భాగము పని చేయకపోయినా పుస్తకం చదువుతానో, ప్రకృతిని చూస్తానో కాలక్షేపం చేయొచ్చు, కాలం గడపవచ్చు. కళ్ళు లేకపోతే ఏ పని చేయలేం. ఇతరుల మీద ఆధారపడి గడపవలసి వస్తుంది. 1-2 రోజులు మన కళ్ళకు గంతలు కట్టుకుని జీవిస్తే అర్థమవుతుంది అలాంటి జీవితం ఎంత కష్టంగా ఉంటుందో. మన దేహానికి వెలిగిచ్చేది కన్ను. అదే కన్ను మన దేహాన్ని నరకానికి కూడా పంపుతుంది. ఈ లోకంలో మనం పాపం చేయడానికి కళ్ళు మనల్ని పురుగొల్పుతాయి. సాతాను యేసు ప్రభు వారిని ఈ లోక రాజ్యాలన్నీ చూపించి, నీవు నాకు సాగిన పనిడలా వీటన్నిటిని నీకు ఇస్తానని నేత్రాశ విషయంలో శోధించింది. ప్రభువును శోధించిన సాతాను నన్ను కూడా శోధిస్తుంది. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రతి మనిషికి శరీరాశ, నేత్రాశ, జీవడము విషయాల్లోనే శోధనలు వస్తాయి. అందం అనేది కంటికి సంబంధించింది. అందుకే కళ్ళు అందాన్ని కోరుకుంటాయి. అందుకే అందం మోసకరమని వ్రాయబడి ఉంది. కాబట్టి మన కళ్ళ వలన మన దేహం నరకంలో పడకుండా వాక్యం మన కళ్ళ ముందు ఉంచుకుని వాక్యానుసారంగా జీవిద్దాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము నేత్రాశ అనే పాపములో పడిపోకుండానట్లుగా మేము శరీరాశ, నేత్రాశ, జీవపడము ఈ పాపములో మేము పడిపోవటానికి కారణం మా నేత్రాశ. మాకిచ్చిన కళ్ళతో మేము పాపము చేసి మేము ఆశలుకి లోబడిపోయి మేము మా జీవితాన్ని నష్టపోకుండానట్లుగా మా కళ్ళ ఎదుట మీ వాక్యాన్ని చదువుకుంటూ చూస్తూ మా అంతరంగంలో వాక్యాన్ని భద్రపరుచుకుని దాని ప్రకారం నడుచుకుని నిత్యత్వాన్ని పొందుకునే బాధ్యత, పాపం నుంచి తప్పించబడే బాధ్యత మీరు మాకు ఇవ్వండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాలలో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవుటకు, గర్భఫలములు లేకున్న వారికి ఇవ్వండి. గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి.
ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరిట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.